జనమంటే ఆయనకెనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. కన్జ్యూమర్ కోర్టుకి జడ్జిగా చేశారు. అనేక సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చారు. జడ్జి ఆర్ మాధవరావు గారు ఉన్నారు. నమస్కారం. మాధవరావు గారు. పెయిడ్ పార్కింగ్ ఉండకూడదని, ఫ్రీ పార్కింగ్ ఉండాలని తీర్పునిచ్చారు. ఈ జడ్జిమెంట్స్ ఇచ్చి 7-8 ఇయర్స్ అయిందండి. ఈ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు అప్పటికది ఒక బ్రేకింగ్ న్యూస్. మాధవరావు అనే నేను విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయమూర్తిగా ఈ కేసుల్లో మొత్తంగా 25 లక్షల రూపాయలను కూల్ డ్రింక్ కంపెనీలు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి పెనాల్టీ క్రింద జమ చేయాలి. ఏ స్టడీ కోసం ఎగ్జాంపుల్గా ఈరోజు అతను మన ఐబొమ్మ రవిని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. ఇప్పటి ఇష్యూ ఐబొమ్మ రవి అని. అక్కడ ఐబొమ్మ రవి అన్నది ఒక పైరసీ, అతను ఒక పెద్ద ప్లాట్ఫామ్. అతను కన్జ్యూమర్ రైట్సా, కాపీ రైట్సా, వీటి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఎంఆర్పి టాపిక్, డ్యూయల్ ఎంఆర్పి అనే పాయింట్ చెప్పారు. అయితే దానిపైన అసలు బయట నుంచే మన ఫుడ్ తీసుకెళ్ళొచ్చు అని తీర్పు ఇచ్చారు. దాని పరిస్థితి ఏంటి? అవన్నీ అమలైపోతే పోలీసులు సజ్జనార్ గారు వాళ్ళు ఒక వర్షన్ మాట్లాడుతున్నారు. శ్రీ కళ్యాణ్ గారు కానీ, మన రామ్ గోపాల్ వర్మ కానీ వాళ్ళు ఒక వర్షన్ మాట్లాడుతున్నారు. జనము పెద్దవాళ్ళని కొట్టి పేదవాడికి పంచేవాడికి అది రాబిన్ హుడ్ అని అలా మాట్లాడుతున్నారు. ఇక కాయిన్కి రెండో సైడ్ వస్తే అది ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్స్ప్లోయిటేషన్లా ఫీల్ అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు మంచి అవగాహన ఉంది, ఆయన మంచి మేధావి. ఈ రామ్ గోపాల్ వర్మ గారు రామ్ జత్వానికన్నా సజ్జనార్ గారు, పోలీసులు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ పైరసీ దాని మీద చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు యాక్చువల్గా కాపీ రైట్ యాక్టే కాకుండా ఈ ఐబొమ్మ రామ విషయంలో ఏంటవుతుందంటే ఎవరి వైపు న్యాయం ఉందంటారు? అంటే ఇక్కడ ఎవరి వైపు న్యాయం ఉంది. సినిమా టికెట్ రేటు పెరగడం కూడా ఒక కారణం కదా. సినిమా టికెట్లు రేట్లు ఎందుకు పెంచుతున్నారు అని ప్రొడ్యూసర్స్ కంటే, ఇప్పుడు ఐబొమ్మ సైట్స్ని ఇప్పుడు బ్లాక్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇంకో డొమైన్తో ఓపెన్ అవుతుంటాయి కదా. 10 పాయింట్స్ కూడా అమలు పరిస్తే ఎఫిషియెంట్గా. నమస్కారం. మనతో పాటు జడ్జి ఆర్ మాధవరావు గారు ఉన్నారు. మాధవరావు గారు కన్జ్యూమర్ కోర్టుకి జడ్జిగా చేశారు. అనేక సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చారు. వారి తీర్పులు ఎక్కువ సామాన్యుడి వైపు, సగటు మనిషి వైపు చెప్పినవే. ఈరోజు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ సంచలనం సృష్టిస్తుంది. ప్రపంచమంతా మేధావులు, మామూలు వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, అన్ని రకాల వాళ్ళు కూడా ఈ టాపిక్ మాట్లాడుతున్నారు. కొంతమంది రవిని సపోర్ట్ చేస్తూ అది హీరో అంటున్నారు. కొంతమందినేమో సమస్య పరిష్కారం కోసం ఇంకొకరు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక జడ్జిమెంట్లు ఇచ్చారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశాల చుట్టూ సంబంధించిన జడ్జిమెంటు ఎన్నో ఏళ్ల క్రితం వారు ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ వారితో మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు వచ్చింది. వారు ఏమేమి జడ్జిమెంట్లు ఇచ్చారు, ఈ సమస్యలకు పరిష్కారం ఉందా లేదా, అసలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకుందాము. జడ్జి మాధవరావు గారు అటు సినిమా పరిశ్రమలోను, ఇటు కన్జ్యూమర్ వాతావరణంలోనూ చాలా ప్రసిద్ధులైన వారు. న్యాయమూర్తి, సగటు మనిషి పట్ట నుంచోని సామాన్యుడి కోసం తీర్పు ఇచ్చిన వ్యక్తిగా కూడా ఆయనకు చాలా మంచి పేరు ఉంది న్యాయ వ్యవస్థలో. వారి ద్వారా ఈ విషయాన్ని విస్తారంగా న్యాయము, ధర్మము, చట్టము వీటి చుట్టూ మనం మాట్లాడుకొని పరిష్కారం దిశగా మనం కనుక్కుంటామా లేదా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం గారు. మీరు సగటు మనిషి, సామాన్యుని దృష్టిలో పెట్టుకొనే మీరు జడ్జిమెంట్లు ఇచ్చారు. చాలా రకరకాల జడ్జిమెంట్లు ఇచ్చారు. ఈరోజు ఈ కాపీ రైట్స్, కన్జ్యూమర్ రైట్స్ అనే టాపిక్ బాగా చర్చనీయాంశమైంది. కొంతమంది అటు, కొంతమంది ఇటు రకరకాలుగా జరుగుతోంది. ముందుగా మీరు ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన జడ్జిమెంట్లు ఒక్కసారి చదువుతాను సార్. బయట 10 రూపాయలకి అమ్ముతున్న వాటర్ బాటిల్ థియేటర్లో 60 రూపాయలు అమ్ముతుంటే ఫ్రీ వాటర్ని ప్రొవైడ్ చేయాలని మీరు తీర్పిచ్చారు. అదొక జడ్జిమెంట్. 20 రూపాయలకి అమ్ముతున్న కూల్ డ్రింక్ను 120 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది డ్యూయల్ ఎంఆర్పి పనికిరాదు, ఒరిజినల్ ఎంఆర్పి రేటుకే కూల్ డ్రింక్స్ అమ్మాలని కూడా మీరు తీర్పిచ్చారు. ఇంకొక జడ్జిమెంటు, ఇది మూడో జడ్జిమెంటు, ఫుడ్ ఐటమ్స్ పాప్కార్న్ మొదలైనవి 5 నుంచి 10 రెట్లు రేట్లు పెంచి అమ్ముతుంటే బయట నుంచి కూడా మనం ఫుడ్ ఎలవ్ చేయొచ్చు, తీసుకురావచ్చు అని కూడా మీరు తెచ్చుకోవచ్చు అని ఒక తీర్పునిచ్చారు. అది మూడో జడ్జిమెంటు. 4 టిక్కెట్లు పెంచటం. పెంచిన టిక్కెట్ రేట్స్తోనే, ఆ పెరిగిన రేటుతోనే జనం బెమ్మేలు ఎత్తిపోతుంటే ప్రేక్షకులు, మామూలు సగటు మనిషి. ఇంకా పెయిడ్ పార్కింగ్ ఉండకూడదని,
ఫ్రీ పార్కింగ్ ఉండాలని తీర్పునిచ్చారు. ఈ 4 జడ్జిమెంట్ల అవసరం, దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. మీతో మాట్లాడాల్సిన సందర్భం కూడా వచ్చింది. ఈ 4 జడ్జిమెంట్ ఇచ్చి ఎన్నో ఏళ్ళైనా కానీ మళ్ళీ మనం ఇవే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది కదా. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇవి అసలు వీటి చుట్టూ మనం ఎంతవరకు మనం ముందుకెళ్తున్నాం? ఈ జడ్జిమెంట్స్ ఇచ్చి 7-8 ఇయర్స్ అయిందండి. ఈ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు అప్పటికది ఒక బ్రేకింగ్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్కి, సగటు ప్రేక్షకుడికి సంబంధించిన ఇష్యూ కాబట్టి. ఆఖరికి మంచినీళ్ళు కూడా కొనుక్కొని సినిమా చూడలేని పరిస్థితి రావడం అన్నది చాలా విచారించవలసిన విషయం అని చెప్పేసేసి నేను ప్రాక్టికల్గా సినిమా హాల్లో ఒక సామాన్య మానవుడి తాలూకా ఇబ్బందులు చూసి నా దగ్గర ఉన్న కేసుల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్వి. అయితే అవన్నీ అప్పుడే అమలై ఉంటే ఇప్పుడు ఈ సమస్య కొంతైనా సరే తీరేది. ఇప్పుడు కూడా అంతే బర్నింగ్ టాపిక్ అయి ఉండేది కాదు. పైరసీ అన్నది అదొక వైరస్ లాంటిది, దానికి అంతం లేదు. పైరసీ ఉంది, కన్జ్యూమర్ రైట్స్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి ఇష్యూ ఐబొమ్మ రవి అని. అక్కడ ఐబొమ్మ రవి అన్నది ఒక పైరసీ, అతను ఒక పెద్ద ప్లాట్ఫామ్ అతను. ఈ పెద్ద ప్లాట్ఫామ్ ద్వారా అతను చేస్తున్నది ఏంటంటే కొత్త సినిమాలు, కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమాల్ని ఆ రోజే రిలీజ్ అయిన రోజే చట్టానికి వ్యతిరేకంగా కాపీ చేసేసి అందరికి అందుబాటులోకి తీసుకురావటం వల్ల ఈ సామాన్య ప్రేక్షకులందరికీ కూడా అతను హీరో అయిపోయాడు. నన్ను అసలు పట్టుకోవడమే చాలా కష్టం ఛాలెంజ్ చేయడంతో దీంతో కోట్ల నష్టం వస్తుంది. ఒక్క సినిమా వాళ్ళకే కాదండి, దీనివలన గవర్నమెంట్కి, ఎందుకంటే జిఎస్టీ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఇలా ఉంటుంటాయి, వాటన్నిటి ద్వారా గవర్నమెంట్కి కూడా లాస్ వస్తుంది. అంతేకాకుండా కేవలం ఇది కాపీరైట్ యాక్ట్ని దొంగిలించటమే కాకుండా ఈ మధ్యలో వేసినటువంటి యాడ్స్ ద్వారా కానీ లేదా బెట్టింగ్స్ ద్వారా కానీ అతను కోట్లు గడించిన సందర్భం ఉంది. ఒక ప్రక్క ప్రొడ్యూసర్స్, సినిమా ఇండస్ట్రీ వాడు నష్టపోతూ ఉంటే అతను డబ్బు సంపాదిస్తూ ఉంటే ఇది ఒక పెద్ద ఇష్యూ అయితే దాన్ని పోలీసులు వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అందుకు సెన్సేషన్ అయింది. అయితే దీనికి కౌంటర్గా సగటు ప్రేక్షకుడు ఏమంటాడంటే పైరసీ అది చట్టానికి వ్యతిరేకమా కాదా అనేది మాకు ప్రక్కన పెడితే మా రైట్స్ని హరిస్తున్నారు, వాటిని కొనుక్కోవాల్సి వస్తుంది, కూల్ డ్రింక్స్ని కొనుక్కోవాల్సి వస్తుంది, కొనలేనంత రేట్లు పెట్టి అక్కడ అమ్ముతున్నారు, 5 రెట్లు 10 రెట్లు పెట్టి అమ్ముతూ ఉన్నారు, ఫుడ్ ఐటమ్స్ కొనలేకపోతున్నాం, పాప్కార్న్ కొనలేకపోతున్నాం అన్నటి వాటిని దృష్టిలో పెట్టుకొని పైరసీని అందులోకి మేము నెట్టబడ్డాం. మేము పైరసీని ఎంకరేజ్ చేయట్లా, మమ్మల్ని పైరసీలోకి నెట్టబడిపోతున్నాం. సో ఈ పరిస్థితుల్లో మేము రవిని సపోర్ట్ చేయాల్సి వస్తుందండి. అంటే ఇక్కడ రవి కాదు సపోర్ట్ చేసేది, వాళ్ళ తాలూకా ఇబ్బందులు, వాళ్ళ తాలూకా అవకాశాలు అఫోర్డబుల్ ప్రైస్ కానప్పుడు వాటికి అనుకూలంగా వాళ్ళు మారిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళు కన్జ్యూమర్స్, సగటు ప్రేక్షకుడు అంటే కన్జ్యూమర్, అటు వచ్చేసరికి కాపీ రైట్స్. కన్జ్యూమర్ రైట్సా కాపీ రైట్సా, వీటి మధ్యన యుద్ధం జరుగుతుంది అనుకోవాలి కానీ అటు రవి మధ్యనో పోలీసుల మధ్యనో మరొకటి మధ్య జరుగుతున్నట్టు మనం భావించకూడదు. ఒక కేస్ స్టడీ కోసం ఎగ్జాంపుల్గా ఈరోజు అతను మన ఐబొమ్మ రవిని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుగా చాలా మంది ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. అంతే. మీరు ఇచ్చిన గొప్ప అద్భుతమైన జడ్జిమెంట్స్లో మొట్టమొదటి జడ్జిమెంటే 10 రూపాయలకు అమ్మే వాటర్ బాటిల్ 60 రూపాయలకి అమ్ముతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రేటు ఉంది అనుకోండి, ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్ముతున్నారు. ఈ ఫ్రీ వాటర్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చారు మీరు. గతంలో కూడా చాలా ఏళ్ళ క్రితం మన చిన్నప్పుడు కూడా మనకి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండేది, వాటర్ కొనుక్కునే పరిస్థితి వచ్చేది కాదు. ఫ్రీ వాటర్ ఇవ్వండి అంటున్నారు. అంటే యాజ్ పర్ కన్జ్యూమర్ రైట్ కదా ఫ్రీ వాటర్ ఇవ్వటం అనేది, డెఫినెట్లీ అండి, పొందటం అనేది. ఎస్. సో అది జడ్జిమెంట్ అవ్వలేదు కదా, దీన్ని ఈ పాయింట్ మాట్లాడుకున్నాను సార్ ఫస్ట్. అంటే ఇప్పుడు ఫ్రీ వాటర్ని ప్రొవైడ్ చేయాలి అని నేను తీర్పు ఇచ్చిన తర్వాత చాలా థియేటర్స్లో ఆల్మోస్ట్ 90% అదైతే అమలు జరుగుతూ ఉంది. ఫ్రీ వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా, అంటే అంతమంది వెళ్ళేవాళ్ళు కూడా ఆ ఫ్రీ వాటర్ తాగడానికి ఇష్టపడకపోతే వాళ్ళు సీల్డ్ బాటిల్స్ అమ్ముకుంటున్నారు. అంటే హైజీన్, హెల్త్ దృష్టిలో కూడా అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో అక్కడ చాయిస్ ఉండాలి ఇప్పుడు కూడా కన్జ్యూమర్కి. వాడు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటాడు, లేదు ఫ్రీ వాటర్ తీసుకోవాలంటే తీసుకుంటాడు. అది కూడా ఫిల్టర్ వాటర్ పెడుతున్నారు.
ఇది అమలవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది అమలు అవుతుంది అంటే బయట 10 రూపాయల నుంచి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీ వాటర్ ప్రొవైడ్ చేయాలని ఇచ్చిన తీర్పును అమలు చేస్తున్నారు. సో ఆ సమస్య పరిష్కారం అయినట్టు. ఈ రెండోది వచ్చేసరికి ఏమో కూల్ డ్రింక్స్ 20 రూపాయలు అక్కడ 120 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక్కడ ఎంఆర్పి టాపిక్ డ్యూయల్ ఎంఆర్పి అనేది పాయింట్ చెప్పారు. డ్యూయల్ ఎంఆర్పి అనేది కాంట్రరీ టు లా అండి. చట్ట ప్రకారము 2 ఎంఆర్పీలు ఉండవు, ఒక ఎంఆర్పీయే ఉంటుంది. సో ఈ సేమ్ వాటర్కి ఇంతకుముందు ఎట్లానో శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ బయట మనకు అది 20 రూపీస్కే దొరుకుతుంది. ఇక్కడ 120 రూపాయలు అంటే ఎట్లా కొనుక్కుంటారు? సో అందుకని చెప్పేసేసి డ్యూయల్ ఎంఆర్పి చట్ట ప్రకారము నేరం కాబట్టి అట్లా ఒక ఎంఆర్పి ఒరిజినల్ ఎంఆర్పికే అమ్మాలి అని చెప్పేసి నేను తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దానిపైన ఆ శీతల పానీయాల కంపెనీ వాళ్ళు ఢిల్లీ ముంబై నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకోవడం కూడా జరిగింది. అది ఇప్పుడు పై కోర్టులకు వెళ్ళి అవి ఇంకా చర్చ దీనిలోనే ఉన్నాయి. ఇది ఇచ్చి ఎంతకాలం అయింది సార్? ఇవి అంతా 7-8 సంవత్సరాల క్రితం ఇచ్చిన అంటే ఇప్పుడున్న ప్రాబ్లం అండి. ఇవి బర్నింగ్ ప్రాబ్లం, అప్పుడు కూడా బర్నింగ్ ప్రాబ్లమే. అది సగటు ప్రేక్షకుడికి ఇది సాల్వ్ అవ్వకపోతే, ఇవి అమలు చేయకపోతే ఎప్పటికీ బర్నింగ్ ప్రాబ్లమ్స్గానే ఉండిపోతాయి. తర్వాత ఫుడ్ ఐటమ్స్ పాప్కార్న్ అటువంటివి కూడా 5 times 10 times అమ్ముతున్నారు. అసలు బయట నుంచే మన ఫుడ్ తీసుకెళ్ళొచ్చు అని తీర్పు ఇచ్చారు. దాని పరిస్థితి ఏంటి? బయట నుంచి ఫుడ్ తీసుకెళ్ళొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిన ప్రేక్షకుల్లో డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు, ఓల్డ్ ఏజ్ వారు ఉంటాడు, చిన్నపిల్లలు ఉంటారు. జనరల్గా సినిమా హాల్లో ఫుడ్ కొనలేని పరిస్థితి ఒకటి, అక్కడ ఉండే జంక్ ఫుడ్ తినకుండా డయాబెటిక్ పేషెంట్కి తనకు వేరే ఫుడ్ అవసరం ఉంటుంది. ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతాయి, లేదా చిన్నపిల్లలకు వేరే రకం ఫుడ్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్లాగూ చట్ట ప్రకారము బయట సైడ్ ఫుడ్ హైకోర్టు డెసిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ను కూడా అలౌ చేయొచ్చు అని తీర్పిచ్చాను. సో అది కూడా అమలు జరగట్లేదు కదా. దాని మీద కూడా మళ్ళీ పైకోర్టుకి వెళ్ళారా? అంటే అన్నీ కలిపే వెళ్ళారు. ఇవన్నీ కలిపి వెళ్ళారు. అది కూడా ఇంకా నడుస్తుంది. దాని మీద ఇంకా తీర్పు రాలేదు. అదొకటి. అది కూడా ఇంకా మనం ఇంకా దాని త్రిశంకు స్వర్గం అని అసలు అవన్నీ అమలైపోతే మీతో పర్లేదు. ఈ ప్రాబ్లము ఇప్పుడు మనం కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. తర్వాత ఈ పెంచిన టికెట్లు అప్పటికే రేట్లు పెంచేశారు. దానికే జనం బెంబేలు ఎత్తిపోతుంటే వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే పెయిడ్ పార్కింగ్ అనేది ఉండకూడదు, ఫ్రీ పార్కింగ్ ఉండాలని తీర్పిచ్చారు. అవునండి. ఎప్పుడైతే టికెట్ రేటు చాలా ఎక్కువ ఉంటుందో అందులోనే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అది తెలియక పార్కింగ్ మళ్ళీ అడిషనల్గా కట్టడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సగటు ప్రేక్షకులు. సో అందుకని చెప్పేసి ఫ్రీ పార్కింగ్ ఉండాలన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కూడా అమల్లో చాలా వరకు, అంటే మొత్తం కాదు కానీ ఒక 70 to 80% అమలు చేస్తున్నారండి. 2 ఉభయ రాష్ట్రాల్లో కూడాను 70 to 80% అమలు చేస్తున్నారు. ఇప్పుడు అనుకుంటున్న మోస్ట్ బర్నింగ్ టాపిక్ రవిద అంటూ ఈ కాపీ రైట్స్ పోలీసు సజ్జనార్ గారు వాళ్ళు ఒక వర్షన్ మాట్లాడుతున్నారు. అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించిన సి కళ్యాణ్ గారు కానీ మన రామ్ గోపాల్ వర్మ కానీ వాళ్ళు ఒక వర్షన్ మాట్లాడుతున్నారు. జనము కొంచెం సామాన్యుడి గురించి మాట్లాడే మేధావులు వారందరేమో పూర్తిగా అతన్ని రాబిన్ హుడ్ అంటే పెద్దవాళ్ళని కొట్టి పేదవాడికి పంచేవాడు కదా రాబిన్ హుడ్ అని అలా మాట్లాడుతున్నారు. మీరు న్యాయశాస్త్రాన్ని చదువుకున్నవారు, న్యాయవాదిగా ఉండి న్యాయమూర్తి అయినవారు, నెక్స్ట్ కన్జ్యూమర్ కోర్టుకి మీరు జడ్జిగా చేసిన వారు కదా, మీ దృష్టిలో దీన్ని ఎలా చూడాలి సార్? చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలా చూడాలి? సరే, మాట్లాడటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ చట్టం చట్టమే, న్యాయం న్యాయమే. ఇక్కడ వచ్చేసరికి కమిషనర్ ఆఫ్ ద పోలీస్ ఆయన్ని అరెస్ట్ చేయటం చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారమే చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే సామాన్యమైన విషయం కాదండి. ఇది మనీ లాండరింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. కొన్ని కోట్లు ఇక్కడ నష్టం జరుగుతూ ఉంటాయి, ఇండస్ట్రీకి కానీ గవర్నమెంట్కి కానీ. కొన్ని కోట్లు అతను లాభం పొందుతూ ఉన్నాడు. ఈ జరుగుతున్న నష్టం ఇంచుమించు సంవత్సరానికి 2800 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు ఉంది. పరిశ్రమకి ప్రభుత్వానికి అన్నిటికీ కలిపి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఇలా విడిచిపెట్టేస్తే దీనికి అంతం ఉండదు. దీనికి ఇప్పుడు అది చేయటం అన్నది మనం సమర్థించాలండి. అరెస్ట్ చేయటం ఇదంతా అది ఒక సైడ్. ఇక కాయిన్కి రెండో సైడ్ వస్తే ఈ సగటు ప్రేక్షకులు ఎందుకు అతన్ని రాబిన్ హుడ్ అంటున్నారు లేకపోతే ఏమంటున్నారు అనేది వాళ్ళు విసిగి వేసారిపై ఉన్నారు. ఈ మల్టీప్లెక్సెస్లో
సినిమా టికెట్ రేటే ఎక్కువ ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయలేక వాళ్ళు అడిగితే ఒక ఫ్యామిలీ వెళ్తే 4,000 రూపాయలు 3-4,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమా చూడాల్సి వస్తే అది ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్స్ప్లోయిటేషన్లా ఫీల్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకి ఫ్రీగా సినిమా చూసే అవకాశం వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సో అక్కడ రవిని సపోర్ట్ చేస్తున్నారు కాదు, అక్కడ వాళ్ళ రైట్స్ని గుర్తు చేస్తున్నారు. మాకు ఈ రైట్స్ ఉన్నాయి, వాటర్తో పాటు బయట అమ్మే రేట్లకు మాకు ఇవ్వండి, సినిమా టికెట్లు కూడా అంతంత పెట్టకండి అని ఇట్లా వాళ్ళు కొన్ని డిమాండ్స్ ఇది చేస్తున్నారు. ఆ డిమాండ్స్ ఎప్పటికీ నెరవేరకపోవడంతో, అంటే ఇప్పుడు నేను తీర్పులు ఇవ్వడమే కాదు, కొన్ని హైకోర్ట్స్ సుప్రీంకోర్టు నుంచి ఇప్పటి నుంచి నలుగుతూ ఉన్నాయి. ఇది గవర్నమెంటు లేదా సినిమా ఇండస్ట్రీ లేదా మిగతా వాళ్ళందరూ ఆలోచించి ఈ సగటు ప్రేక్షకుడికి సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్గా చేస్తే మాకు ఇది చూడాల్సిన అవసరం లేదు కదా అన్న భావంతో వాళ్ళు ఇటు ఫైట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ కన్స్యూమర్ రైట్ వాళ్ళకు ఉంది, వాళ్ళకి చాయిస్ ఉంది. అందుకని ఇప్పుడు ఇది రవి పోలీసులు, రవి ఇండస్ట్రీ అన్నది కాదండి, ఐబొమ్మ అన్నది కాదు. అక్కడ కన్స్యూమర్ రైట్స్ అండ్ కాపీ రైట్స్ ఈ రెండింటి మధ్య జరుగుతూ ఉంది. అవును. ఇప్పుడు రాంగోపాల్ ఆయన కూడా ఎక్కడో మాట్లాడితే ఏమన్నారంటే, ఇప్పుడు ఒక కాఫీ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మామూలు రోడ్డు పైన కాఫీ తాగామంటే అది 50 రూపాయలు ఉండొచ్చు. ఇది ఏదో స్టార్ హోటల్కి వెళ్ళామంటే అది 500 అవ్వచ్చు కదా. నువ్వు 500 దానికి కింద 50 రూపాయలు దాయితే సరిపోతుంది కదా, నేను ఎవరు తాగమన్నారు, ఇక్కడ ఎవరు కొనమన్నారు అనే ప్రశ్నలు కూడా సినిమా పరిశ్రమ నుంచి రకరకాల వాళ్ళ నుంచి వస్తున్నాయి కదా. దీన్ని మనం సగటు మనిషికి జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తిగా దీన్ని ఎలా చూడాలి? ఈ కాంట్రాక్ట్ ఈ ఇష్యూ వేరు, రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడిన ఇష్యూ కూడా వేరు. రామ్ గోపాల్ వర్మ గారి ఉద్దేశం ఏంటంటే, ఆ డబ్బులు ఖర్చు పెట్టలేనప్పుడు నువ్వు మామూలుగా అవి కొనకుండా తినకుండా ఉంటే ఆ డబ్బులు నీకు ఖర్చు అవ్వ కదా. నువ్వు సినిమా ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితే ఉంది. ఫోన్ కూడా ఈరోజు అతను మామూలుగాను వచ్చేస్తున్నాయి, వాట్సాప్లో కూడా వచ్చేస్తున్నాయి అని క్యాజువల్గా మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ గారికి మొత్తం అంటే మంచి అవగాహన ఉంది, ఆయన మంచి మేధావి. ఎంత మేధావి అంటే, అతను సినిమా డైరెక్టర్ అయ్యారు కానీ అతను కానీ లాయర్ అయి ఉంటే ఈ రామ్ గోపాల్ వర్మ గారు రామ్ జత్మలాని కన్నా గొప్ప లాయర్ అయ్యేవాళ్ళు. అంత ఇది ఉంది. ఒక విషయాన్ని మీరు ఇది ఒకటి అన్నారనుకోండి, అది కాదు మరొకటి అని ఆయన చెప్పాలి అనుకున్నప్పుడు చాలా సవివరంగా, అంటే ఇంటర్ప్రిటేషన్ బాగా చేసి దాన్ని మెప్పించి ఒప్పించగలరు. లాజిక్ ఉంటుంది, మేధావితనం చాలామంది, అంటే ఈజ్ అ జీనియస్. ఆయన చెప్పింది 2 విధాలుగా పనికొస్తుందండి. ఇటు కన్స్యూమర్కి కానీ అటు గవర్నమెంట్కి పోలీసుకి కానీ పనికొస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు, సామాన్య మానవులకు కూడా ఆయన మెసేజ్ ఇస్తున్నారు. అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇటు కన్స్యూమర్కి ఏం చెప్తున్నారు, అంత ఇబ్బంది ఎందుకు పడాలి అని ఒక ప్రక్క చెప్తూనే అతనికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే ఇవ్వండి అని కూడాను చెప్తా ఉన్నారండి. మీరు అతను ఒక దగ్గర ఒక స్టేట్మెంటే కాకుండా 2-3 స్టేట్మెంట్స్ చూస్తుంటే అది మనకు అర్థమవుతుంది. సో సజ్జనార్ గారు, పోలీసులు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ పైరసీ దాని మీద చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు యాక్చువల్గా కాపీ రైట్ యాక్టే కాకుండా ఈ ఐబొమ్మ రామ విషయంలో ఏంటవుతుందంటే, అతను మనీ లాండరింగ్లో కూడాను, అంటే చాలా కొన్ని కోట్లు, ఎందుకంటే బెట్టింగ్, యాడ్స్ ద్వారా సంపాదించడం కాకుండా బెట్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి చట్ట ప్రకారము కాపీరైట్ యాక్ట్ వస్తుంది, ఐటీ యాక్ట్ వస్తుంది, తర్వాత ఐపీసీ వస్తుంది, 420, 406, 468 ఇట్లాంటివి వస్తాయి. ఇవన్నీ కూడాను వాటన్నిటి ప్రకారం కూడాను వాళ్ళు కేసు ఫైల్ చేసేదాన్ని బట్టి ఏ విధమైన సెక్షన్స్ అయినా పెట్టి చర్యలు తీసుకోవచ్చండి. మనీ లాండరింగ్ కూడా అన్నారు కదా, మనీ లాండరింగ్ అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అడిగేవాళ్ళు, దానికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రొసీజర్లో వాళ్ళు తీసుకుంటారు యాక్షన్స్. సార్, మీ కాపీరైట్ యాక్ట్ ద్వారా ఈ పైరసీని, అదే కదా ఇష్యూ, పైరసీ అంటే కాపీరైట్సే కదా, దీన్ని నిర్మూలించడం సాధ్యం అవుతుందా? అవుతుంది, కొంతవరకేనండి. ఎందుకు అవుతుందంటే, అన్నీ కూడా కేవలం చట్టం ద్వారే అయిపోతాయి అనుకోవటం, అంటే ఇప్పుడు ఏదో కేసులు పెట్టడం వల్ల, జైల్లో పెట్టడం వల్ల సాల్వ్ అవ్వండి. దీనికి అందరూ సహకరించాలి. ఈ పైరసీని సగటు ప్రేక్షకుడు ఎంకరేజ్ చేస్తున్నంత వరకు దాన్ని పూర్తిగా నిర్మూలించడం చాలా కష్టం. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. చాలామంది ఉన్నారండి. ఇతనికి ఈరోజు మనకు దొరికాడు, ఇతను ఒక ఎగ్జాంపులరీగా తీసుకుంటాను అంతే.
అతను చేస్తున్న నేరము చాలా నేరమేనా అనాలా దాన్ని? క్రైమే కదా? డెఫినెట్గా చట్ట వ్యతిరేకంగా చేసిన ఏదైనా నేరమే. ఇది కంప్లీట్గా మనకి సంపూర్ణంగా ఈ సమస్య క్లియర్ అవ్వాలంటే, ఈ కాపీరైట్ ఇష్యూ క్లియర్ అవ్వటం అనేది సాధ్యపడినప్పుడే కదా మనం ఇటువంటి చర్చలు లేకుండా ఉండే పరిస్థితి వచ్చేది. అవును, అది ఎప్పటికైనా వస్తుందంటారా? వస్తుందండి. ఇప్పుడు పార్షియల్గా కొన్ని చేస్తున్నవి సంపూర్ణంగా చేయాలి అంటే సినిమా ఇండస్ట్రీ, గవర్నమెంటు, కన్జ్యూమర్స్ ఈ ముగ్గురు కలిసి ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన, అంటే ఒక అవేర్నెస్సే కాకుండా అవేకనింగ్, కనువిప్పు కలిగి దీన్ని ఏదో ఒకటి మనం చేయాలి అని ముగ్గురు కలిసి అనుకున్నప్పుడే అవుతుంది. కానీ ఈ ముగ్గురు కలవడం జరగట్లా. ఎందుకు జరగట్లేదు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ సగటు ప్రేక్షకుడు సినిమా చూడలేకపోతున్నాడు కదా. అవును. అటువంటిప్పుడు ఎలా సహకరిస్తాడు? సహకరించలేని పరిస్థితి. సహకరించాలనుకున్నా కూడా అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేనప్పుడు దానికోసం గవర్నమెంట్ ఏం చేయాలి, సినిమా ఇండస్ట్రీ ఏం చేయాలి కూడా ఆలోచించాలి. సో ఇది ఏంటంటే వాళ్ళ మధ్య కోఆర్డినేషను, కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండి ఎప్పుడైనా సరే అండి మనలో మార్పు రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్లు వేయాలంటే డబ్బులు తీసుకోకూడదు అంటున్నారు, కానీ డబ్బులు తీసుకునే ఓట్లు వేస్తున్నారు. అది ఎప్పుడు మార్పు వస్తుంది? నేను డబ్బులు తీసుకోకుండా సరైన వాడిని ఎన్నుకోగలుగుతాను అన్నప్పుడే మార్పు వస్తుంది తప్ప డబ్బులు తీసుకున్నంత వరకు కూడా మార్పు వస్తుందని మనం అనుకుంటాం. అట్లానే ఇక్కడ కూడాను అదే వర్తిస్తుంది. సగటు ప్రేక్షకుడికి నువ్వు సాటిస్ఫై చేసి హ్యాపీగా సినిమా చూడగలను, అఫోర్డబుల్గా సినిమా చూడగలను, నా ఫ్యామిలీని నేను తీసుకెళ్ళగలను అనుకునేటప్పుడే పైరసీ నిర్మూలన అవుతుంది. లేనంత వరకు కూడా పైరసీ సినిమాలని వీళ్ళు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్రీగా సినిమా చూస్తున్నారు కదా కోట్లాది మంది, వాడు చూపిస్తున్నాడు, వీళ్ళు చూస్తున్నారు, వాడిని మనం క్రిమినల్గా చూపిస్తున్నాము. ఈ చూసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళకి ఎటువంటి ఇది లేదు కదా, కంట్రోల్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి వాళ్ళది డిస్ట్రెస్ చాయిస్ అంటారు. అక్కడ అంటే తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు అఫోర్డబుల్ ప్రైస్ పెట్టి సినిమా చూడలేనప్పుడు వాళ్ళకు ఉండే అవకాశం ఇది చూస్తున్నారు. అని అది కూడా తప్పే, అది కూడా చట్ట ప్రకారం చూసుకుంటే తప్పే. అయితే ఏంటంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు లేదా చిన్న ఫైన్స్ వేస్తారు. ఎంతమంది కనిస్తారు ఇన్ని కోట్ల మందిలో? అంటే అదే నేనేమంటున్నా అంటే వీళ్ళలో మార్పు రావాలంటే వీళ్ళ ముగ్గురు గవర్నమెంట్, ఇండస్ట్రీ, కన్జ్యూమర్స్ కలిసి నిర్ణయం తీసుకోవాలి అంటున్నది. ఈ రెండు అటు ఇటు రెండు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. గతంలో జడ్జిమెంట్లు ఇచ్చారు కదా, ఎవరిది వైపు న్యాయం ఉందంటారు? అంటే ఇక్కడ ఎవరి వైపు న్యాయం కాదండి, చట్ట ప్రకారము చూసుకుంటే పోలీసులు చేసింది కరెక్ట్, ఇండస్ట్రీ చేస్తున్నది కరెక్ట్. ఈ పైరసీని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్న తప్పు, పైరేటెడ్ సినిమాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులది కూడా తప్పే. ఇది ఒకటి చట్ట ప్రకారం చూసుకుంటే. ఒక న్యాయానికి వద్దాం. న్యాయపరంగా ఆలోచిస్తే వాళ్ళకి తట్టుకోలేనటువంటి రేట్లతో ఒక ఎంటర్టైన్మెంట్ని ఎక్స్ప్లోయిటేషన్గా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు న్యాయపరంగా సినిమా చూడలేని పరిస్థితుల్లో దీన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది ఇంటెన్షనల్గా చేసింది కాదు, పరిస్థితుల ప్రభావం చేసింది. కాబట్టి ఇది ఒక లా అయితే ఇది ఒక మోరల్ లా. సో దీనిని అందుకే చాలా డీప్గా ఒక బర్నింగ్ ప్రాబ్లంగా ఎప్పటికీ మిగిలిపోతూ ఉంది ఇది. అంటే మీరు జడ్జి గారు కదా, మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించి కదా, అటువైపు ఇటువైపు చట్టమేం చెప్తోంది, అలాగే మనం ఇవ్వబోయే తీర్పులో న్యాయము ధర్మము ఉందా అని కూడా మీరు ఆ ఇంటర్ప్రిటేషను, తర్వాత యాక్చువల్ ప్రొవిజన్ ఆఫ్ లా ఏంటి, ఇంటర్ప్రిటేషను ఏంటి, అలాగే మన అంతమంది ఉన్న కేస్ స్టడీస్ అంటారు కదా, వాటన్నిటి దృష్టిలో పెట్టుకునే కదా మీరు జడ్జిమెంట్ ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పాలంటే ఎటువైపు మొగ్గలేని పరిస్థితి అంటారా? ఎటువైపు మొగ్గలేని పరిస్థితి అని కాదండి, ఇద్దరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నదైనా కన్జ్యూమర్స్ చెప్తున్నదైనా కరెక్టే. దీనికి సొల్యూషన్ రావాలంటే ఇద్దరు కలిసి రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఉన్న రేట్లను తగ్గించగలగాలి, లేదా అట్లీస్ట్ ఒక ఫిక్స్డ్ రేట్స్ చేయాలి. అంటే ఒక్కొక్క సినిమాకి పెంచుకుంటూ పోవడం కాకుండా. అలాగే ఇప్పుడు తినుబండారాలు కానీ, శీతల పానీయాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా రేట్లు తగ్గించాలి. ఇవి సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా పైరసీ ఉన్నదండి. వాడు సినిమాకి ఇప్పుడు ఎవడైనా సినిమా హాల్లో చూడాలనుకుంటాడు, అది ఎంటర్టైన్మెంట్ అనేది ఇక్కడ చూసేదానికన్నా అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఎందుకు వెళ్ళట్లేదు అన్నది వీళ్ళు ఆలోచించాలి. అలాగే వాళ్ళు ఎందుకు మన కోసం సినిమాలు తీస్తున్నారు, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు,
మనకు అందుబాటు రేట్లో అవన్నీ ఇస్తుండేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, పైరసీని ఎంకరేజ్ చేద్దామని వీళ్ళు ఆలోచిస్తారు. అవును. సో ఇది కోఆర్డినేషన్ కావాలి. సో ఇప్పుడు కన్జ్యూమర్ రైట్స్ వర్సెస్ కాపీ రైట్స్, ఎస్, ఈ రెండింటి మధ్య జరుగుతున్న వాదన ఆవేదన. ఆవేదన రెండు వైపులు, రెండింటి వైపు న్యాయం ఉందండి. ఉంది, అంతే కదా మీ ఆలోచన. ఈ పరిస్థితి సమస్య పెరగడానికి కారణంలో ఈ సినిమా టికెట్ రేటు పెరగడం కూడా ఒక కారణం కదా. డెఫినెట్గా అండి. సినిమా టికెట్లు రేట్లు ఎందుకు పెంచుతున్నారు అని ప్రొడ్యూసర్స్ కంటే, మేము ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నాం, కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాం కాబట్టి పెంచాల్సి వస్తుందని వాళ్ళు అంటున్నారు. మీకు అంత కోట్లు పెట్టి ఎందుకు తీయాలి? ఇంత పూర్వం సినిమాలు తీసేవాళ్ళు కదా, ఈ గ్రాఫిక్స్ లేనప్పుడు కూడా విఠలాచార్య లాంటి వాళ్ళు లేదా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎన్టీ రామారావు, నాగేశ్వర లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా పెద్ద సక్సెస్లు రాలేదా? అవును. అవి ఎంజాయ్ చేయలేదా? అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే మీడియా, సోషల్ మీడియా. అప్పుడు లోకల్ లాంగ్వేజెస్లో మాత్రమే ఆడే సినిమాలు ఈ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మార్కెటింగ్ కెపాసిటీ పెరిగి అది ఇండియా వైడ్ వ్యాపించడం లేదా ఇంకా ఇంటర్నేషనల్ వరకు వ్యాపించడం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ మీడియా, సోషల్ మీడియా మార్కెటింగ్ స్కిల్స్ ఇంత లేకపోవటం వలన ఇక్కడ ఆడింది. బట్ అప్పుడు గొప్ప సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు గొప్ప సినిమాలు ఉన్నాయి. అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్. దానికోసం అంత ఖర్చు పెడితేనే బాగుంటుంది అనుకోవడం తప్పు. ఇప్పుడు సక్సెస్ అనేది వచ్చే డబ్బు బట్టి లెక్క పెడుతున్నారు, వాల్యూమ్ ఆఫ్ ది అమౌంట్ బట్టి లెక్క పెడుతున్నారు. అది కరెక్ట్ కాదేమో నేను ఇది. అలాగే ఈ ఆహార పదార్థాలు, ఫుడ్ విషయంలో ఇంత ఖర్చు పెట్టి మేము సినిమాలు తీస్తున్నాము, ఇలా పైరసీ వల్ల మేము కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది అంటున్నారు. సో మీరు ప్రారంభంలో చెప్పినట్టుగా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో చాలా ఆదాయం పోతుంది అంటున్నారు కదా. అలాగే థియేటర్ ఓనర్స్ ఉంటారు కదా, ఈ ఫుడ్ విషయంలో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ని ఎలా చూడాలి, అలాగే థియేటర్స్ని ఓనర్స్ని ఎలా చూడాలి? అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్స్కి నష్టం మొట్టమొదటి 15 రోజుల్లోనే, ఇప్పుడు ఉండే ట్రెండ్కి మొట్టమొదటి 15 రోజుల్లోనే వాళ్ళు అమౌంట్ని, అందుకే రేట్లు పెంచుతున్నారు. అమౌంట్స్ రావాలి, ప్రభుత్వం కూడా అనుమతిస్తుందిగా, ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే పరిస్థితి చూస్తుంది కాబట్టి రావాలనుకుంటున్నారు. కానీ మొట్టమొదటి రోజునే పైరసీ అయిపోయి ప్రేక్షకుడి దగ్గర సినిమా వెళ్ళిపోతుంది. దానివల్లనే ప్రొడ్యూసర్ బాధపడటం, నష్టపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ నష్టం జరుగుతుందో గవర్నమెంట్కి ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఆ జిఎస్టీ రూపంలో రావాల్సింది కానీ లేదా ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపంలో రావాల్సింది కానీ రాక అది కూడా అక్కడ కూడా నష్టం జరుగుతుంది. సో అంటే ప్రొడ్యూసర్ వర్సెస్ థియేటర్ ఓనర్స్లో ఈ ఫుడ్ విషయంలో ఎవరు ఎలా చూడాలి? అంటే యాక్చువల్గా ఫుడ్ అన్నది థియేటర్స్ ఓనర్స్కి సంబంధించిన విషయం అండి. ప్రొడ్యూసరు అన్నది సినిమా తీయటమే. ఇప్పుడు ప్రేక్షకుడు వెళ్తాడు, అక్కడ థియేటర్ ఓనర్కి సంబంధం ఉంటుంది, ఆ కాస్ట్ ఏంటి లేకపోతే మరొకటి ఏంటని. బట్ కన్జ్యూమర్ దృష్టిలో ఏంటంటే కమర్షియల్ షేర్ వీళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా హెల్త్ లయబుల్ అని వాళ్ళు అనుకుంటారు. బయట ఆహారం అలౌ చేయటం అనే దాని మీద మీరు ఆల్రెడీ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈవెన్ హైకోర్ట్స్ కూడాను వాటిని సమర్థించడం జరిగింది. కానీ అది అమలయ్యే ప్రక్రియ సంపూర్ణంగా లేదు కదా, సంపూర్ణంగా లేదు. అది అంటున్నాను సార్. సినిమా అనేది బిజినెసా, కల్చరా, ఎంప్లాయ్మెంటా, ఎంటర్టైన్మెంటా, ఇవన్నీ చాలా అనేక కలిసి ఉన్నాయి కదా సార్. ఇది ఎలా చూడాలి? సినిమా అన్నది ఏంటంటే అది వీటన్నిటి తాలూకా కలయికేనండి. అయితే ఈ సినిమా పైన అంటే సినిమా అనేది ఒక వీక్నెస్ అండి సగటు ప్రేక్షకుడికి. ఆ వీక్నెస్ మీద బిజినెస్ చేయకూడదు అంటాడు సగటు ప్రేక్షకుడు. అంటే బిజినెస్ ఎంతవరకు చేయొచ్చు, ఒక ప్రాఫిట్ వరకు చేయొచ్చు, కానీ ఎక్స్ప్లాయిటేషన్ లెవెల్కి వెళ్ళకూడదు అన్నది ఈ కన్జ్యూమర్స్ తాలూకా వెర్షన్. ఇప్పుడు ఐటీ యాక్ట్ ఉంది, కాపీరైట్ యాక్ట్ ఉంది, సైబర్ క్రైమ్ సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి సార్ యాక్చువల్గా? అంటే ఏ యాక్ట్ ఇప్పుడు కూడాను మారదండి, అలాగే ఉంటుంది. ఈ సెక్షన్స్ కూడాను సరైన సెక్షన్సేనండి, అవి పొందుపరిచేటప్పుడు సరైనవే. ఎగ్జిక్యూషన్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి అంత స్ట్రాంగ్గా లేదండి. ఎగ్జిక్యూషన్ బాగుండాలి, ఉంటే అప్పుడు కొంత కంట్రోల్ అవుతుంది. లోపం ఎక్కడ ఉన్నాడు సార్ దానికి? అదే ఎగ్జిక్యూషన్లో. అంటే ఎగ్జిక్యూట్ చేసే అథారిటీసే కదా, అక్కడే కదా లోపం, అంతే కదా. అలాగే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్కి వాళ్ళ హక్కులు రక్షించడంలో కూడా రైట్సే కదా, అక్కడ కూడా కంప్లీట్గా సక్సెస్ లేదు, అక్కడ ఫెయిల్ అవుతున్నారు కదా వాటిని కాపాడటంలో కూడా. ఎవరు?
అదే ప్రొడ్యూసర్స్ హక్కును రక్షించడంలో ఎంతవరకు వాళ్ళు మన 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 వ్యవస్థలు అనేవి ఎంతవరకు అవన్నీ రక్షించగలుగుతున్నాయి? అంటే ప్రొడ్యూసర్స్ హక్కులంటూ వేరేగా ఏమి ఈ ఉండవు. కాపీ రైట్స్ వాళ్ళ హక్కులే కదా. కాపీ రైట్స్ అన్నది అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు సజ్జనార్ గారు సిపి గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐబొమ్మ సైట్స్ని ఇప్పుడు బ్లాక్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇంకో డొమైన్తో ఓపెన్ అవుతుంటాయి కదా. అది యాక్చువల్గా ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. అది మిర్రర్ సైట్స్ అనేవో అంటారు. అది దాని ద్వారా ఏంటంటే ఇది చేసినా కూడా అది ఓపెన్ అవుతుంది. ఐటీ ప్లాట్ఫామ్స్ కూడా దెబ్బతింటున్నాయి కదా ఈ పైరసీ ఇష్యూ వల్ల. దానికి పరిష్కారం మళ్ళీ అదే అంతే. ఈ డిజిటల్ పైరసీకి సంబంధించిన కేసుల్లో ఏమైనా నోటబుల్ మనం చెప్పుకోవాల్సినవి, గొప్పగా మాట్లాడుకోవాల్సినవి, చర్చించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా సార్? కేసెస్ ఏమైనా నోటబుల్ కేసెస్? నోటబుల్ కేసెస్ అంటే సుప్రీంకోర్టులో కొన్ని ఉన్నాయండి, ఢిల్లీలో హైకోర్టులో ఉన్నాయండి, మద్రాస్ చెన్నై హైకోర్టులో ఉన్నాయండి. మంచి కేసెసే డిజిటల్ పైరసీ. డిజిటల్ పైరసీ మీద వేసినవి. ఇప్పుడు ఒక పక్క ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇంకొక పక్క థియేటర్ ఓనర్ ఉన్నాడు, ఇంకొక పక్క కన్జ్యూమర్ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎక్కువ బాధ ఎవరికి? నిజంగా బాధపడేది ఎవరు? సినిమాకి వెళ్ళాలంటే బాధపడేది కన్జ్యూమర్. నష్టం వస్తుంది కాబట్టి డబ్బులు ప్రొడ్యూసర్. గవర్నమెంట్ పరిస్థితి కూడా అంతే. సో ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుపోవడం వలన, ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వలన, కోఆర్డినేషన్ లేకపోవడం వలన ముగ్గురు ఒక విధంగా బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్, లైబ్రరీస్, మళ్ళీ వీటన్నింటి మీమ్స్, ఫిలిం రివ్యూస్లో కూడా మూవీ కంటెంట్ వాడుతున్నారు కదా. ఇది దేని కింద వస్తుంది సార్? అంటే పైరసీది వాళ్ళు వాడినా ఇప్పుడు యాక్చువల్గా స్కూల్స్లోని అదొక ఎడ్యుకేషన్ పర్పస్ అనుకోండి, రీసెర్చ్ పర్పస్ అనుకోండి, అది చట్టానికి వ్యతిరేకం అవ్వదు. బట్ ఇంటెన్షనల్గా అది రిపీటెడ్గా అది వాడుతున్నాను అనుకోండి, అప్పుడు మళ్ళీ చట్టానికి వ్యతిరేకం. అంటే ఫిలిం రివ్యూస్కి, మీమ్స్కి వాడుతుంటారు కదా దాన్ని. అదే అది ఇంటెన్షనల్గా వాడితే అది చట్టకు వ్యతిరేకమేనండి. అది కాపీరైట్ ఇష్యూ కింద వస్తుంది డెఫినెట్గా. అలాగే వాట్సాప్లో ఈ మూవీ లింకులు పంపిస్తుంటారు, దాన్ని ఎలా చూడాలి సార్? వాట్సాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అని ఒకసారి పంపించాడు అనుకోండి, తప్పు లేదండి. కానీ ఒక 100 మందికి కమర్షియల్ దృక్పథంతో పంపించాం అనుకోండి, మళ్ళీ అది తప్పు. ఇది తెలియదు యూజర్స్ కూడాను. ఇదే ఎడ్యుకేషన్ కావాలండి వాళ్ళకు కూడాను, అంటే కన్జ్యూమర్స్ కూడా 3 years వరకు ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది చట్ట వ్యతిరేకంగా వెళ్తే. అవును. ఇప్పుడు ఐబొమ్మ లాంటి సైట్స్ వాడుతున్న ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. యాక్షన్ తీసుకోవడం అవకాశం ఉందంటే ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్నలోనే చెప్పారు ఎంతమంది మీద తీసుకోగలరు ఉంటారు. వాళ్ళలో వాళ్ళకి మార్పు రావాలి తప్ప. అవును. ఈ సినిమా టికెట్ రేట్లని అరికట్టడంలో, ఒక రెగ్యులారిటీ తేవటంలో మనం ఇంతవరకు దాన్ని సాధించలేకపోతున్నాం. ఇంకా రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి సపరేట్ రేటు పెడుతున్నారు. అది నడుస్తూనే ఉంటుంది. అది అంతం లేని కథలాగా ఉంది. మిగతా దేశాల్లో ఇదే ఇష్యూని ఎలా డీల్ చేస్తుంది? సినిమా సక్సెస్ అయినాయండి, రేట్స్ రెగ్యులరైజ్. ఇప్పుడు USA, UAE, ఆస్ట్రేలియా లాంటి వాటిలో అవి సక్సెస్ అయినాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఆర్గ్యుమెంటు, కన్జ్యూమర్స్ ఆర్గ్యుమెంటు ఈ రెండు వింటున్నారు మీరు. ఇప్పుడు మీరు జడ్జి మా స్టూడియోలోకి వచ్చిన జడ్జి మాధవరావు గారితో మాట్లాడుతున్నట్టుగా మనం భావిస్తున్నాం. అటు ఇటు 2 వాదనలు వింటున్నారు కదా. ఈ జడ్జిమెంట్ ఎలా చూడాలి సార్? ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తారు మీరు? ఇప్పుడు మెరిట్స్ అంటారు కదా. ప్రొడ్యూసర్గా సి కళ్యాణ్ గారు మాట్లాడారు, దానిపైన చాలా విమర్శలు వచ్చాయి. అఫ్కోర్స్ మాట్లాడే విధానంలో కాస్త పొరపాటు దొర్లుండొచ్చేమో, కానీ ఆయన ఒక ఎఫెక్టెడ్ పర్సన్. కొందరి ప్రొడ్యూసర్స్కి ఒక రిప్రజెంటేటివ్గా కొన్ని కోట్లు నష్టపోతున్నటువంటి ప్రొడ్యూసర్స్ తరపున, అలాగే గవర్నమెంట్ కూడా నష్టం వస్తుంది, ఇటువంటి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, అటువంటి వాళ్ళని చూడండి. ఇంగ్లీష్లో అనుకోండి షూట్ చేసి పారేయాలంటారు, దాన్ని ఈజీగా తీసుకుంటారు. చంపేయాలి వాడిని అని తెలుగులో అనేసరికి దీనిగా తీసుకున్నారు. బట్ అది వాళ్ళు ఎఫెక్టెడ్ పర్సన్స్, వాళ్ళు లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు అయితే ఆ విధంగా మాట్లాడకపోయినా వాళ్ళ ఆవేదనని వ్యక్తపరచడంలో తప్పులేదు. ఆ స్థాయిలో అంటే ఆ క్షణంలో అలా వచ్చేసింది అంతే, ఆవేశం. అలాగే ఈ పైరసీని క్రైమ్గా పనిష్ చేయాలా, లేకపోతే అవేర్నెస్ ఇష్యూగా ట్రీట్ చేయాలి? ఎప్పుడు కూడానండి ఫస్ట్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్రైమ్ కాకుండా ఫస్ట్ అవేర్నెస్ తీసుకొచ్చి, అప్పటికి కూడా మార్పు రాలేకపోతే, వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా ఏదైనా చేస్తే అప్పుడు వాళ్ళకి ఏదైనా శిక్ష వేయడానికి, పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం తీసుకోవాలి. ఓవరాల్గా ఇటు కాపీ రైట్స్ ఇష్యూని, అలాగే కన్జ్యూమర్ రైట్స్ ఇష్యూని మీరు ఎన్నో ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, అనేక తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని కూడా చాలా కీలకంగా చూస్తున్నారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా జనం ఏమంటున్నారు, మేధావులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు కూడా మీరు చాలా ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే ఒక జడ్జిగా భావిస్తే, మీరు ఇంకా స్టిల్ జడ్జిగానే భావిస్తూ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇది 12 వ్యాపారానికి 12 సంవత్సరాల్లాగా ఈ మొత్తం ఈ పైరసీ కాపీరైట్స్ ఇష్యూకి కానీ, ఈ కన్జ్యూమర్ రైట్స్ని కాపాడుకోవడంలో కానీ
ఇబ్బందులు లేకుండా ఉండటంలో కానీ మీరేమన్నా ఒక సూత్రాలు ఏమన్నా పరిష్కారాలు ఏమన్నా చెప్తారా? దేనికైనా ఒక ప్రాబ్లం ఉన్న ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అన్నది ఉంటుందండి, ఉండకపోవడం ఉండదు. ఇది పైరసీ ప్రాబ్లం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అవును. పైరసీ ఎందుకు సొల్యూషన్కి వెళ్ళట్లేదు అనుకుంటే ముందు 2-3 సార్లు డిస్కస్ చేసుకునేటట్టు మేజర్ పార్ట్ ప్రేక్షకులు. ఈ ప్రేక్షకులు ముందుకు రావాలి. వాళ్ళకి ముందుకి రప్పించాల్సింది ఎవరు? ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. సో అందుకని ఈ బర్నింగ్ ప్రాబ్లం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకైనా ఉంటుంది. ఇవి సాల్వ్ అవ్వాలి అంటే కోర్టుల్లో నేనిచ్చిన తీర్పులే కాకుండా వీటిని సమర్థిస్తూ సగటు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్స్లో కూడాను వీటిని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. ఏదో స్టే టెంపరీగా ఇవ్వడం జరుగుతుంది, టైం ప్రొలాంగ్ అవ్వడం జరుగుతుంది, కానీ సహజంగా చట్టాలు కానీ న్యాయాలు కానీ సగటు ప్రేక్షకుడి కోసమే ఏర్పడతాయి, వాళ్ళ వెల్ఫేర్ కోసమే ఏర్పడతాయి. అది సో అంటే 1 2 3 4గా చెప్పాలి అంటే పరిష్కారాలు. ఓకే, పాయింట్స్ వైజ్ చెప్పాలి అనుకుంటే 1 2 ఇప్పుడు మేము ఇచ్చిన 4 జడ్జిమెంట్స్ని అమలు చేస్తూ అవే మెయిన్ కన్జ్యూమర్కి. మరికొన్ని టెక్నికల్గా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ ప్రైసింగ్ రెగ్యులేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక పరిమితి ఉంటుంది. ఇంత టికెట్ అని కానీ కన్జ్యూమర్ తాలూకా మైండ్, ప్రేక్షకుడి తాలూకా మైండ్ ఫిక్స్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్ కూడా అక్కర్లా. ఓకే, 120 రూపీసో లేదా 150 రూపీసో ఉంటేనే మనం సినిమాకి వెళ్ళగలం అని ఒక ఫిక్స్డ్గా ఒక అది దాన్ని ఏమంటారంటే టికెట్ ప్రైసింగ్ రెగ్యులరైజేషన్ అంటారు. అది చేస్తే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. పైరసీ కొంచెం, ఎందుకంటే ఈ ప్రతి సినిమాకి హైక్ చేయటం లేదా ఇది చేయటం ఆ మైండ్ సెట్ మారిపోతుంది. అప్పుడు అలా కాకుండా టికెట్ ప్రైసింగ్ రెగ్యులైజేషన్ ఇది 1 సార్, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఇప్పుడు యాంటీ పైరసీ అంటే టెక్నికల్గా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో యాంటీ పైరసీ అనేది పెద్ద భూతం, ఒక వైరస్ లాంటిది. కానీ దానిని కొట్టడానికి ఇప్పుడు ఎవరి నోట్లో విన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, ఏఐ. ఈ ఏఐ ట్రాకింగ్ ద్వారా యాంటీ పైరసీని డీల్ చేయాలి. ఎస్, అలాగే దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఓటీటీ ఉన్నది. ఎర్లీ రిలీజ్ ఇన్ ఓటీటీ ఆ మోడల్ కానీ పెడితే అదొక బెనిఫిట్ అవుతుంది. అలాగే ఇందాక నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం, ఏదో ఫ్రీగా వస్తుంది సినిమా చూసేసాను కాదు. చూస్తే ప్రాబ్లం ఏంటి? మిమ్మల్ని ఈ ఫెసిలిటీస్ ఇస్తాం, అక్కడ మానేసి ఇక్కడికి రండి అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, కన్జ్యూమర్ అవేర్నెస్ అంటారు. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. కన్జ్యూమర్ అవేర్నెస్ అన్నది ఎడ్యుకేటెడ్కి, కానీ కొంచెం రూరల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అది చెప్పినంత మాత్రం అర్థం కాదు. వాళ్ళకి కన్జ్యూమర్ అవేకనింగ్ అంటారు, కనువిప్పు చేయాలి. అరే బాబు, ఇట్లాంటి సినిమాలు చూస్తే 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనిపించే అవకాశం ఉంది. ఇంతకు ముందులో కాదు, ఇదిగో ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ రేట్స్లోని ఇక మిగతా రేట్స్ కూడా తగ్గించి ఈ విధంగా చేస్తున్నారు. పైరసీని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి కన్జ్యూమర్ అవేర్నెస్ని, కన్జ్యూమర్ అవేకనింగ్ని 4-5 పాయింట్స్. ఫోర్త్ పాయింట్ అది. 4th and 5th పాయింట్స్ 5 కూడా అది. కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ అవేకనింగ్ అంటే లీగల్ ఎడ్యుకేషన్ అనమాట. అది 5th పాయింట్. ఇప్పుడు మామూలుగా అడల్ట్ కంటెంట్ అంటారు కదా, దానికి చూడాలంటే 18 ఏళ్ళు నిండాలి, ఇలాంటి కొన్ని చెబుతుంటారు కదా. సో అటువంటివి కూడా రావాలంటారు ఇందులో. అంటే ఇది వేరు అది వేరు, సబ్జెక్ట్ వేరే, కానీ అవేకనింగ్ ఇదే ఏ సబ్జెక్ట్కైనా ముందు అవేర్నెస్ కావాలి, తర్వాత అవేకనింగ్ కావాలి. ఇదైన తర్వాత సైబర్ క్రైమ్స్ 6వ పాయింట్. ఈ సైబర్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. అంటే ఏదో ఉంది, కంప్లైంట్ ఇస్తున్నారు, యాక్షన్ తీసుకుంటాం కాదు. ఒక టార్గెట్ పెట్టుకొని దీన్ని ఎలాగైనా అంతం చేయాలి అని అనుకుంటే కానీ అవ్వదు. సో దట్ ఈస్ ది 6th పాయింట్. అట్లానే స్ట్రిక్ట్ బ్యాన్, పైరేటెడ్ సైట్స్ మీద స్ట్రిక్ట్గా బ్యాన్ చేయాలి, బ్లాక్ చేసేసేయాలి. అది 7th పాయింట్. అండ్ ఇంకో డొమైన్ అంటున్నారు, ఇంకో డొమైన్ ఓపెన్ చేయొచ్చు అంటున్నారు. అదేనండి, టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి దానికి కట్టెలు చేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలంటే స్ట్రిక్ట్ బ్యాన్ లేదా స్ట్రిక్ట్ ఇది ఉండాలి. పైరేటెడ్ సైట్స్ పైన ఉంటే ఆటోమేటిక్ అది కంట్రోల్ అవుతుంది. ఇక 9th పాయింట్, ఈ డిజిటల్ లిటరేచర్ అండి. ఇవి తెలిసి ఉండాలి బాగా. ఇప్పుడు రవిని ఎందుకు అంత పొగుడుతున్నారు? చేసింది తప్పైనా సరే ఆ టెక్నాలజీని పొగుడుతున్నారు. అట్లానే ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్.
అలాగే ఎథికల్ ట్రైనింగ్ అవసరం ఉంది. సో డిజిటల్ టెక్నాలజీ 9th పాయింట్, ఎథికల్ ట్రైనింగ్ అనేది 10th పాయింట్. ఈ ఎథికల్ ట్రైనింగ్ కానీ ఇస్తే, సో ఇట్లా మనం రవిని పొగట్టం కాదు, మనం అంటే పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎక్స్పర్ట్స్ని తయారు చేసి ఈ పైరసీని నిర్మూలన చేయడానికి ఈ ఏవైతే జడ్జిమెంట్స్ ప్రకారము కామన్ కన్స్యూమర్కి సినిమాకి రప్పించి వానికి ఇది ఎక్స్ప్లోయిటేషన్ కాదు ఎంటర్టైన్మెంట్ నమ్మించడం, టెక్నికల్గా ఈ పాయింట్స్ అన్ని చేసుకోవడం జరిగితే డెఫినెట్గా పైరసీని నిర్మూలించవచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్మూలించడం అంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ అంటారు, కానీ ఫస్ట్ క్లాస్కి ఎన్ని మార్క్స్ కావాలి? 60. డిస్టింక్షన్కి ఎన్ని కావాలి? 70. అట్లానే ఇప్పుడు 100కి 90% మనం నిర్మూలించవచ్చు ఇప్పుడు ఇవన్నీ పాటిస్తాం. సో దీనికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. అయితే దీనికి కావాల్సింది మళ్ళీ మొట్టమొదటి పాయింట్ ఏరా వస్తుంది, ఇవన్నీ జరగాలి అంటే గవర్నమెంట్, ఇండస్ట్రీ, కన్జ్యూమర్స్ మధ్యలో కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఉండాలి. అప్పుడు డెఫినెట్గాను ఈ పైరసీని అదైతే ఇంక ఇష్యూ లేదు కదా, ఇంకా అప్పుడు ఇష్యూ ఇంత చర్చ లేదు, ఇంత ఇష్యూ లేదు. అటు ప్రభుత్వంగా రావాల్సిన పన్నులు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది, అలాగే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు సేఫ్గా ఉంటారు, థియేటర్స్ వాళ్ళు సేఫ్గా ఉంటారు. వీటన్నిటికి మించి సామాన్యుడు, సగటు మనిషి, పేదవాడు, మామూలు మనిషి కూడా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి, ఇలాగ దొంగచాటుగా ఇలాంటివి చూడకుండా ఉండే ఒక న్యాయమైన మార్గం కూడా లభ్యమవుతాయి అంటారు. ఈ ముగ్గురు కలిసి ఒక అవగాహనకు వచ్చినప్పుడు, అది అమల్లో చేసినప్పుడు డెఫినెట్గా అవుతుందండి. ఏది ఒక ప్రాబ్లం సొల్యూషన్ లేకుండా ఉండదు, అవుతుంది. మీకు ఆ విశ్వాసం ఉంది? ఉంది. పన్నంటే కాపాడానికి 12 సూత్రాల్లాగా ఈ కాపీ రైట్స్ ఇష్యూకి, అలాగే కన్జ్యూమర్ రైట్స్ని కాపాడుకోవటానికి అటు ప్రభుత్వము, ఇటు ప్రజలు, ఇటు పరిశ్రమ అందరూ బాగుండటానికి మీరు అద్భుతమైన ఒక 10 సూత్రాలు, ఒక జడ్జిమెంట్ లాగా ఇచ్చేశారు. మీరు ఇవి నెరవేరుతాయి అనే విశ్వాసం కూడా మీరు ప్రకటించారు. ఇవన్నీ ఇలాగానే మనం అనుకున్నట్టుగా ఈరోజు చర్చలో మనం మాట్లాడుకున్నట్టుగా కానీ అన్నీ జరిగి అందరూ అలా ప్రవర్తించి అలా రియాక్ట్ అయితే 90% అసలు ఇష్యూ ఉండదు. ఇంకోసారి దీని గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండదని మీరు మీ మాటల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కదా. అంటే కాస్త టైం తీసుకున్నా ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుందని నమ్మే వ్యక్తిని, అది నిజం కూడాను, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుందండి. అయితే చైతన్యం రావాలి, దాన్ని తగ్గ ప్రయత్నం కావాలి అందరిలో కూడా. మీరు ఏం చేయబోతున్నారు సార్ ఈ ఇష్యూలో? ఈ ఇష్యూలో మేం కాదండి చేసేది, మీడియా వాళ్ళ చేయాలి. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు నన్ను పిలిచారు, కాదని లేకుండా వచ్చాను, ఎందుకంటే ఇది ఉపయోగపడే కార్యక్రమం. అలాగే ఈ అవేర్నెస్ అని ఇందాక చెప్పాను, నేను అవేకనింగ్ అని చెప్పాను, 2 పాయింట్స్ ఆ 10 పాయింట్స్లోని. ఈ అవేకనింగ్ కానీ అవేర్నెస్ కానీ త్రూ మీడియానే చేయాలండి. అయితే దీనికి ముందుకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సజ్జనార్ గారితో పెద్ద హీరోలు చిరంజీవి గారు, నాగార్జున గారు, మిగతా పెద్దలు కూడా కూర్చొని మాట్లాడారు. అందులో చాలా అర్థం ఉందండి. ఈ అవేర్నెస్ మిగతా వాళ్ళకి వెళ్ళాలి అంటే ఒక గ్లామర్ కావాలి. వాళ్ళ నోటి ద్వారా వెళితే, అంటే కొద్దిమంది అడ్వర్స్గా మాట్లాడారు, కానీ సజ్జనార్ గారి పైన సజ్జనార్ ఉద్దేశం అయితే మాత్రం మంచిది. ఏంటంటే ఈ అవేర్నెస్ వెళితే కొందరిలో మార్పు వస్తుందని, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పటానికి వాళ్ళు వచ్చారు. రెండో వైపు కూడా నేను చెప్పేది ఏంటంటే, అదే పెద్దలు, అటువంటి పెద్దలు ఈ ఇండస్ట్రీ వాళ్ళకి, గవర్నమెంట్కి కూడా కన్జ్యూమర్స్ని దృష్టిలో పెట్టుకొని రేట్స్ తగ్గించాలి, లేదా థియేటర్ ఓనర్స్ అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ మీద కానీ అంత రేట్స్ కాకుండా ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టాలి అని వాళ్ళు చెప్పి కన్విన్స్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కష్టమైనవి కాదండి. అందుకని ఈ సెలబ్రిటీస్ ఈ విషయంలో అంటే ఏవేవో పబ్లిసిటీస్ ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇది ఉపయోగపడేది. ఒక పైరసీని నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్, ఇండస్ట్రీ, డెఫినెట్గా కన్జ్యూమర్ విల్ బి హ్యాపీ. ఆటోమేటిక్గా పైరసీ అన్నది నిర్మూలించబడుతుంది. అంటే వ్యాపారం ఉంది, వినోదం ఉంది, సామాజిక బాధ్యత ఉంది, అవును, తర్వాత మానవీయమైన కోణం కూడా ఉండాలి కదా. డెఫినెట్గానండి, అదే ఇంపార్టెంట్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అండి మెయిన్. ఏంటంటే చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దాని గురించి ఆలోచించాలి అందరూ. దాని గురించి ఈ పెద్దలందరూ కూడాను మెసేజ్ అసలు ముందుగా స్టెప్ తీసుకోవాల్సింది పెద్దవాళ్ళే, సెలబ్రిటీస్. సో ఈ అవేర్నెస్, అవేకనింగ్ తీసుకురావటంలో అన్ని వర్గాల్లో, అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, ఇటు పరిశ్రమలు, ఇటు థియేటర్లు, అన్ని చోట్ల కూడా అన్నీ రావడం కోసం మీరు మీ బలమైన వాయిస్ని, మీ జ్ఞానాన్ని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ జడ్జి గారు. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ.